హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైజ్, ఎట్లున్నారు అందరూ? చాలా డేస్ అయింది కదా వీడియో అప్లోడ్ చేసి. సో ఐఎమ్ బ్యాక్ నౌ. టు బీ హానెస్ట్, షెడ్యూల్ చాలా హెక్టిక్గా ఉండే. బీఎడ్ ఎగ్జామ్స్, ఇంట్లో వర్క్స్ అన్నీ ఒకటేసారి జరిగినాయి. స్టిల్ ఇంకా నాకు ఒక ఎగ్జామ్ బ్యాలెన్స్ ఉంది. ఈ వీక్లో నా ఎగ్జామ్ అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం అన్ని వర్క్స్ ఫినిష్ అయిపోతాయి, పూజలు వ్రతాలు ప్రతి ఒక్కటి. సో ఇంకా కంప్లీట్గా ఫ్రీ అండ్ ఫుల్ ఫ్లెడ్జ్గా నేను గ్రూప్స్కే ప్రిఫరెన్స్ ఇవ్వగలుగుతా. చెప్పండి, అందరూ ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? డైలీ టార్గెట్స్ ఫాలో అవుతున్నారా? ప్రిపరేషన్లో నాలాగే మన గ్యాప్స్ కానివ్వండి, లేదా స్లో డౌన్ అవ్వడం లాంటివి ఏమన్నా అయినాయా మీకు కూడా? అండ్ మీ స్టడీ స్టేటస్ ఎట్లా ఉందో నాకు కింద కమెంట్ చేయండి ప్రతి ఒక్కరు. డేట్స్ వచ్చేసినాయి, ఎగ్జామ్ డేట్స్ వచ్చేసినాయి, అనౌన్స్ చేసేసిండ్రు 15th and 16th of December. 3 months టైం ఉంది మనకి. 3 ఎగ్జామ్స్ ఉన్నాయి. గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3. ఈ 3 monthsలో ఈ 3 ఎగ్జామ్స్ని రాయాలి. ఇప్పుడు యాక్చువల్గా నిజమైన భయం స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి కదా. టెన్షను, భయము అన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు అన్నీ గుర్తొస్తున్నాయి. ఎంతవరకు చదివినామని ముచ్చట కాదు, ఏమేమి చదివినామని ముచ్చట కాదు, ఏమేమి చదవలేదు ఇప్పటిదాకా నేను ముట్టుకొని సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, పోనీ చదివినాక కూడా నాకు గుర్తుకుండట్లేదు అనుకునే సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్, నేను నా ఫీలింగ్, పాలిటీ నేను ఆల్మోస్ట్ 4 to 5 times రివిజన్ చేసిన. స్టిల్ ఇప్పుడు కూడా నాకు భయం అవుతుంది. ఆర్టికల్స్ ఏదన్నా తప్పులు చేస్తూనే ఉంటా ఆర్టికల్స్ విషయంలో. ఇంకోటి, సైన్స్ అండ్ టెక్నాలజీ నేను చదివినా అన్న ఫీలింగ్ వస్తలేదు నాకు. కరెంట్ అఫైర్స్ కొంచెం టచ్ ఇచ్చినా, కాకపోతే నాకు గుర్తుండట్లేదు. ఈ అన్నీ ప్రతి ఒక్కరికి అయ్యేదే. నాకు మెసేజెస్ కూడా వచ్చినాయి. నాకు అవుతుంది, మీకు అవుతుంది, ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అవుతుంది. టైం దగ్గరకు వస్తున్న కొద్దీ భయం ఎక్కువ అవ్వడం ఇట్స్ కంప్లీట్లీ న్యాచురల్. మీరు ఇప్పుడు ఈ టైంలో ఏదైనా ఎగ్జామ్ రాసినా, మార్క్స్ లాంటివి లేదా టెస్ట్ సిరీస్ లాంటివి ఇచ్చినా కూడా తప్పులు పెట్టడం అనేది వెరీ న్యాచురల్. సో దాని గురించి అస్సలు వరి అవ్వకండి. ఫోకస్ చేస్తూ చదవండి. ఇంకా అంతకు మించిన సొల్యూషన్ ఏం లేదు. సో పానిక్ అవ్వాల్సిన పని లేదు. ఇది ప్రతి ఒక్కరికి అయ్యే ముచ్చటనే. సో చాలామంది కూడా నన్ను అడుగుతున్నారు, స్ట్రాటజీస్ చేయండి. డేట్స్ ఏవైతే అనౌన్స్ చేసిండ్రో గ్రూప్ 2కి, అప్పటి నుండి నాకు మెసేజెస్ వస్తున్నాయి టెలిగ్రామ్లో. బట్ నేను చెప్పినా కదా ఇందాక, ఎగ్జామ్స్, పూజలు అవన్నీ ఉండడం వల్ల పాపం టెలిగ్రామ్లో కూడా చాలామందికి రెస్పాన్స్ ప్రాపర్గా ఇవ్వలేకపోయినా, చాలామందికి ఇవ్వలేదు కూడా. సో ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. ఒక 1 weekలో నేను కంప్లీట్ సెట్ అయిపోతా. దాని తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా ఎగ్జామ్స్ పైనే ఫోకస్ చేద్దాము. సో దాంట్లో నో ఇష్యూస్. మీరు ఎప్పుడు ఫీల్ అవ్వకండి. నేను కూడా మీలాంటి ఆస్పిరెంట్ని. అందరం కలిసే చదువుదాం, అందరం ఎగ్జామ్ రాసే వాళ్ళమే. కాంపిటీషన్ హెవీగా ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అవ్వాల్సిందే. అందరు ఒక 12 hours చదివితే మనకు ఇంకొక 1/2 hour to 1 hour ఎక్కువ చదవాల్సిందే. ఇంకా వేరేది ఏమీ లేదు దీనికి. 3 months ఖచ్చితంగా గట్టిగా చదివితేనే మనకి ఫ్యూచర్ ఉంటుంది అనేది ఒక్కటి ఆలోచించుకోండి. నా స్టడీ టేబుల్ని సెట్ చేసుకుందామని ఫిక్స్ అయినా. ఇన్ని డేస్ నేను అంత పర్టికులర్గా పెట్టలేదు. మొత్తం పిచ్చే ఉండిపోయినాయి. ఎగ్జామ్కి వెళ్ళి రావడము, మళ్ళీ టైర్డ్ అయిపోవడము, మళ్ళీ లేదా వేరే పనులు ఉండడం వల్ల చేయలేకపోయినా ప్రాపర్గా. ఇప్పుడు అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా ఆపుకోలేకపోయినా, టెన్షన్ ఎక్కువ అయిపోయింది. ఇంట్లో కూడా చెప్పేసిన, ప్లీజ్ నన్ను ఆపేయండి, ఈ వ్రతాలు పూజలు ఏమున్నా మీరు చేసుకోండి అని చెప్పి. సో నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా గైస్, లైక్ మనము ఒకటి చేద్దాము అని అనుకుంటున్నామంటే మనది మనమే ఒక రూమ్కి సరెండర్ అయిపోదాం. ఐ పర్సనల్లీ ఫీల్ దట్ ప్రతి ఒక్కరం సఫర్ అయ్యేది, స్ట్రగుల్ అయ్యేది ఈ కొన్ని డేస్ మాత్రమే. దాని తర్వాత మనకి నెక్స్ట్ ఫ్యూచర్లో ఏముంటుందో ఏముండదో తెలియదు. అసలు మన స్టేటస్ ఎట్లా ఉంటుందో తెలియదు. మామూలు ఉంటామా, లేదా హెల్త్ ఇష్యూస్ ఉంటాయా, లేకపోతే పెళ్ళిళ్ళు అయిపోతాయా, లేకపోతే పెళ్ళిళ్ళైన వాళ్ళకి పిల్లలు ఉంటారా, ఇదంతా మనం రేపేం జరుగుతుందో చెప్పలేము. కాబట్టి ఇప్పుడున్న టైంని యూటిలైజ్ చేసుకొని సరెండర్ అయిపోదాం. మనది మనకి ఒక రూమ్కి లేదా ఒక స్టడీ హాల్ తీసుకుంటే ఆ క్యాబిన్కి ప్రతి ఒక్కరం ఇట్లా వేసేసుకొని, ఇంట్లో ఉన్న వాళ్ళైతే రూమ్లో, ఇంట్లో ఉన్న వాళ్ళైతే రూమ్లో లాక్ వేసేసుకోండి. మీకే జైల్లో ఉన్నామన్న ఫీలింగ్లో ఉండండి. 3 times ఫుడ్ తినండి, మార్నింగ్ ఈవినింగ్ అట్లా చిన్నగా ఎక్సర్సైజ్ చేసుకోండి. రిమైనింగ్ టైం అంతా రీడింగ్, రివిజన్, టెస్ట్, ప్రాక్టీస్, క్లాసెస్ ఇట్లాంటి దానికే టైంని ఇన్వెస్ట్ చేయండి. లేదా మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ బోర్ కొట్టినప్పుడు, నేను నాకున్న హాబీ వీడియోస్ తీయడం, వీడియో ఎడిటింగ్ చేయడము. సో అట్లా ప్రతి ఒక్కరికి పాస్ టైం అనేది ఒకటి ఉంటుంది కదా. అట్లాంటి పాస్ టైం ఏదైతే ఉంటే కనుక బోర్ కొట్టినప్పుడల్లా ఒక 15 to 20 minutes అట్లా మీరు టైం దాంట్లోనే ఇన్వెస్ట్ చేయండి తప్ప, ఒక స్ట్రెస్ బస్టర్ లాగా యూటిలైజ్ అయ్యే ఏదైనా హ్యాబిట్ ఉంటే మీరు అది
హాబీ ఉంటే అది చేసుకోండి, అంతే తప్ప ఫ్రెండ్స్ కోసమో, ఫ్యామిలీ కోసమో, సొసైటీ కోసమో, లేదా మ్యారేజ్లో, ఫంక్షన్లో, చావులో ఇంకేదన్నా ఉంటాయో అవన్నిటిని బంద్ చేసేసింది బెటర్ అని నా ఫీలింగ్. సో ఈ టైంపాస్ ముచ్చట్లు ఏమున్నా కూడా క్లోజ్ చేసేసేయండి. ఒక 3 months టైం అంతే, అంత దగ్గరకు వచ్చేసింది. సో నాకు కల్కి మూవీలో ఉన్న డైలాగ్ గుర్తుకొస్తుంది, గైస్ సమయం వచ్చేసింది రేపటి కోసం, మీకోసం, మీ ఫ్యామిలీ కష్టాలు అవమానాలు పోయి రెస్పెక్ట్ అండ్ వాల్యూ కోసం. మార్నింగ్ మా మమ్మీ ఒక ముచ్చట చెప్పింది నాకు, మనం అనుకొని కష్టపడి పోరాడి గెలిచిన ప్రతి ఒక్క పని అది ఏదైనా కానీ నీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నువ్వు చేస్తే నీ లైఫ్ బాగుంటుంది, ఒక కుటుంబం బాగుంటుంది అని నీకు తెలిసినా కూడా నువ్వు చెయ్యట్లేవంటే అది నీ మూర్ఖత్వం మాత్రమే. అవుతుంది, రిజల్ట్ వస్తుంది, రావాలి అని కాదు, నీకు నువ్వు ఏందో అని తెలుస్తుంది. ఈ ఎగ్జామ్ వల్ల స్టేట్లో ఉన్న అందరు ఇంటెలెక్చువల్స్, ఇంటెలిజెంట్ క్యాండిడేట్స్, నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ రాస్తారు ఎగ్జామ్ని. నీ ర్యాంక్ ఏంది, 1 lakh 10 lakhs అనేది నీకు నువ్వు తెలుసుకుంటావు. ఇది స్కూల్ అకాడమిక్ ర్యాంక్స్ కావు కదా, కాంపిటీషన్. నీకే ర్యాంక్ వస్తుందో నాకు చూడాలని ఉంది. 3 months నువ్వేం చేస్తావని కూడా నేను నిన్ను అడగా. చెయ్యమ్మా, నువ్వు సాధిస్తావు, నాకు నీ మీద నమ్మకం ఉంది, నేను వెయిట్ చేస్తా. లిటరల్లీ ఈ మాటలు నాకు కంప్లీట్లీ వాజ్ సో ఎమోషనల్, బట్ నేను ఏడవలేదు. ఐ డెఫినెట్లీ ట్రై అన్న ఫీలింగ్ ఒకటి వచ్చింది. నా రిజల్ట్ రోజు నేను ఏడవాలనుకుంటున్నా, నాతో పాటు మీరు ఏడుస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా మీరు ఏడవాలి, మీ సక్సెస్ మీకు ఖచ్చితంగా వస్తుంది, మీ కష్టానికి ఫలితం మీకు దక్కుతుంది. అందరూ మంచి సెలబ్రేట్ చేసుకుందాం గైజ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. కష్టపడి రిజల్ట్స్ కోసం ఆశిస్తే తప్పు లేదు, కష్టపడకుండా రిజల్ట్స్ కోసం ఆశిస్తే మాత్రం అదొక ఫూలిష్నెస్ మాత్రమే. సో యా, that's it for today. I hope you like the video. Please do like, share and subscribe to my channel, and we'll meet in our next video. ఖచ్చితంగా వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటా. ప్రామిస్ ఏం చేయను, ఎగ్జామ్ దగ్గర వస్తుంది కాబట్టి నేను కూడా చదవాలి. సో వెయిట్ చేస్తూ ఉండండి, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.